అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయం, దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదములో నిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయం, దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల చెంతనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. అవునయ్యా, వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చదయ్యా. యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచేవాడవు. నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. నువ్వు స్వస్థపరిచే దేవుడవని, నువ్వు నా జీవితంలో కార్యము చేయ సమర్థుడవని ఐ బిలీవ్ యు లార్డ్. అయ్యా, నిన్ను మాత్రమే నమ్ముతున్నాము. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు. యెహోవా రాఫా
నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీవు నా తోడు నడుచుచున్నావు. ఆమె గడిచిన కాలము మాతో ఉన్నావు, నీవు మా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే అలలెన్నైనా నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారము చెల్లెనే. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారము చెల్లెనే. రూపింపబడిన ఏ ఆయుధం అవునయ్యా నాకు విరోధంగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. యేసయ్యా ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. మరొకసారి ఎగసిపడే అలలెన్నైనా నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల చెంతనే. రెండోది ఆలోచన చేస్తే యేసు ప్రజలందరి కొరకు మరణించాడు కనుక, ఏమండి ఈరోజు నీ కొరకు, నీకు పుట్టబోయే బిడ్డల కొరకు, ఆ తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించారు. నేను దానికి కౌంటర్ కూడా ఇచ్చాను. ఏంటిది? ఈ ప్రపంచంలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వారు కూడా మరణించారు. ఎవరి కోసం అంటే వారి తెగ కొరకు, వారి జాతి కొరకు, లేకపోతే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ కొరకు వారు మరణించారు. మరణించి వారి ద్వారా కూడా మేలు జరిగింది. నేను మేలు జరగలేదు అనట్లేదు, కానీ ప్రభువుకి వారుకున్న ప్రత్యేకమైన వ్యత్యాసం ఏంటంటే ప్రభు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ప్రైజ్ గాడ్. అందుని బట్టి ఆయన కొరకు మనం జీవించవచ్చు. ఆయన కొరకు మనం జీవించవచ్చు. కలువరిగిరిలో ఆయన రక్తం కార్చడం ద్వారా మానవులకి ఏమంటే పాపం నుంచి విడుదల వచ్చింది. రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలిగింది. మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు ఒక్కడే గనుక, అకార్డింగ్ టు 1 Corinthians 15 chapter verse 20, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. నిజంగా ఆయన ఒక మాట ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన గ్రంథం 1:18. అందరికీ తెలిసిన మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవుడిన, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగములకు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళపు లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మొదటి వాడిను కడప, నేను ఆల్ఫా అండ్ ఓమేగా. మ్యాథమెటిక్స్లో ఆల్ఫా అండ్ ఓమేగా మనకు తెలుసు, ఏమండి అది బిగినింగ్. వాస్తవానికి మనం హిబ్రూ లాంగ్వేజ్ కూడా మనం చూస్తే హిబ్రూ ఆల్ఫాబెట్స్ ఫస్ట్ ఆల్ఫాబెట్ అంటే ఆల్ఫా, చివరి ఆల్ఫాబెట్ ఏంటి? ఒమేగా. ఆ తర్వాత గ్రీక్ కూడా, గ్రీక్ అనుకుంటున్నాను, రైట్? ఆల్ఫా అండ్ ఒమేగా. యేసుక్రీస్తు వారు మొదటి వాడు, ఆయన కడపటి వాడు. ఈ సృష్టి ఆరంభంలో ఆయన ఉన్నాడు, సృష్టి ముగింపులో ఆయన ఉంటాడు. నీ జీవితంలో కూడా ఆయన మొదటి వాడు, కడపటి వాడును. మృతున్నైతిని కానీ యుగములకు సజీవుండం.
కాబట్టి ఈ 3 కారణాలు బట్టి మనం ప్రభుని ఏం చేయొచ్చు? ఆయన కోసం మనం జీవించవచ్చు, ఆయన కోసం జీవించాలి. ఇది వచ్చిన నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నువ్వు ఎవరెవరి కోసం బ్రతకడం అది సెకండరీ, కానీ ప్రైమర్లీ యూ హ్యావ్ టు లివ్ ఫర్ యు గాడ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఏం చేయాలి? నువ్వు బ్రతకాలి. ఎవరెవరికో కోసం కాదు, లేకపోతే దేనికో కోసం మాత్రం కాదు, క్రీస్తు కోసం బ్రతకాలి. అది మన యొక్క జీవిత ఆశయం ఉంది, అది మన డిజైర్ అయి ఉండాలి. మన కోరిక ఏమై ఉండాలి? క్రీస్తు కోసం. ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో అన్నా నేను క్రీస్తు కొరకు జీవించాలనే కోరిక నాలో ఉంది, యేసయ్య కోసం బ్రతకాలి అనేటువంటి కోరిక నువ్వు కలిగి ఉంటే ఆ కోరిక ఈ ప్రపంచంలో ఉత్తమమైనటువంటి కోరికగా నీ జీవితంలో ఉంటుంది. ఆ కోరిక నిన్ను ఉన్నతమైనటువంటి స్థానాన్ని నడిపిస్తుంది. ఆ కోరిక ఉన్నతమైన ఆశయాల్ని ఆ కోరిక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచగలుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, క్రీస్తు కోసం మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే అది క్రీస్తు కొరకు జీవించినట్టు అవుతుంది. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. క్రీస్తు కోసం జీవించడం అంటే ఏంటన్నా? క్రీస్తు కోసం జీవించడం అంటే ఏంటి పాస్టర్ గారు? బ్రదర్, క్రీస్తు కోసం జీవించాలంటే ఏం చేయాలి మేము అని అంటే, దేవుని లేఖనాలు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది క్రీస్తు కొరకు జీవించేటువంటి వారు ఎలా జీవించాలో దేవుని లేఖనం సెలవిస్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మనము విగ్రహం దేవుని ఆలయమునకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. చదవండి. ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సెలవుచున్నాడు? నేను వారిలో సంచరించును, నేను వారి దేవుణ్ణై ఉన్నాను, వారు నా ప్రజలై ఉన్నారు. ముందు వచనాలు చదవండి ఒకసారి. ముందు వచనాలు చదవండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి. అంటే క్రీస్తు కొరకు జీవించాలని ఆశ కలిగినటువంటి వారు ఎలా జీవించాలంటే, లోకంతో కలిసి జీవించొద్దు. నువ్వు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు, లోకమే సర్వస్వంగా బ్రతికేటువంటి వారు, లోకంలో శరీరాశ నేత్రాశ జీవపడం కొరకు బ్రతికేటువంటి వారు, వారి జీవితంలో వారి శరీరంలో పాపాన్ని నెరవేర్చాలనే ఆకాంక్ష కలిగినటువంటి వారు. వారికి క్రీస్తు తెలియదు, వారికి బైబిల్ తెలియదు, లోకమే సర్వస్వమని భావించేటువంటి వారు అవిశ్వాసులైతే, విశ్వాసులు అంటే ఎవరు? నువ్వు నేను కదా. ప్రభునందు విశ్వాసం ఉంచుతాం, ప్రభు కోసం జీవించాలని తీర్మానం తీసుకుంటాం, ప్రభు ద్వారా మాత్రమే రక్షణ ఉందని విశ్వసించినటువంటి వారు, ప్రభు ద్వారా మాత్రమే నిత్య జీవం ఉందని నమ్మినటువంటి వారు, వారు విశ్వాసులు. ఈరోజు బిలీవర్స్ అన్నారు. బిలీవర్స్ అంటే ఎవరు చెప్పండి? క్రీస్తుని బిలీవ్ చేసేటువంటి వారు బిలీవర్స్. అసలు క్రిస్టియన్ అంటే ఎవరు? హూ ఈజ్ క్రిస్టియన్ అని అంటే వాళ్ళు ఒక కమ్యూనిటీ అండి అని అంటారు చాలామంది. సో క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక మతం అని భావించేటువంటి వారు కూడా లేకపోలేదు. ఈ మతస్థులు, మతంలో మీరు దిగారా, మతంలో మీరు కలిసిపోయారా అని చాలామంది మతం 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 అని అంటారు. బైబిల్లో ఎక్కడా కూడా ఆదికాండం నుంచి ప్రజ్ఞానం వరకు ఎక్కడా కూడా క్రైస్తవ్యం అనేది మతం అని రాయబడలా. ఇదొక జీవిత విధానం, ఒక జీవన విధానం. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఇదొక దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం అంతే. నువ్వు ఏది మార్చుకోనక్కర్లా. అంటే ఏది మార్చుకోనక్కర్లేదంటే నువ్వు పైరూపాన్ని వేషభాషను మార్చుకోనక్కర్లేదు, కానీ నీ అంతరంగాన్ని మార్చుకుని ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించాలి. ఇది ఆత్మీయ యాత్ర. ఇది ఆలోచించేయండి. మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలీజియన్. మతం ఇప్పుడు కూడా మనిషిని రక్షించలేదు. మతం ఉన్నంతకాలం నువ్వు ఏనాడు కూడా రక్షణలోకి రాలేవు, కానీ మార్గమైన యేసుక్రీస్తు ప్రభువుని రక్షించగలడు. మతం ఎప్పుడు నీ మీద అనేకమైనటువంటి ప్రెజర్ పెడతా ఉంటుంది. మతాలు ఈ రోజున నీ మీద ప్రెజర్, నీ నెత్తి మీద అనేకమైన భారాలు పెడుతుంది. నువ్వు అలా చేయి, ఇలా చేయి, ఆ హోమం చేయి, ఈ హోమం చేయి, 10 కొండలు ఎక్కువ, 20 కొండలు ఎక్కువ, ఆ తర్వాత నన్ను కలుసుకోవాలంటే నువ్వు ఆ ప్రాంతానికి రావాలి, ఈ ప్రాంతానికి రావాలని చెప్పి నీ మీద ప్రెజర్ పెట్టేది మతం. కానీ మార్గం యేసుక్రీస్తు ప్రభువు ఏ ప్రెజర్ ఇవ్వడు. ఉన్న ప్రెజర్ దించేస్తాడు ఆయన, ఉన్న ప్రెజర్ తీసేస్తాడు, ఉన్న భారాన్ని దించేస్తాడు ఆయన. నా ప్రియ దైవజనాంగమా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో ఏమని చేయొద్దు, విజ్జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి పొత్తు? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? రెండిటికి ఏమైనా పొత్తు ఉంటుందండి? ఏమంటే చీకటికి వెలుగుకి ఏమైనా పొత్తు ఉంటుందా?
క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధము? ఈరోజు విశ్వాసులుగా మనం ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకతను కలిగి జీవించాలి. ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో వారు దేవుణ్ణి ఏం చేస్తారు చెప్పండి? మహిమపరచగలుగుతారు. ప్రత్యేకంగా జీవించాలి. వీ షుడ్ బి సెపరేటెడ్. లోకం నుంచి ప్రత్యేక. అందరూ పాపం చేస్తున్నారు కదా, అందరూ కూడా ఫోన్లో వ్యర్థమైనటువంటి వాటిని చూస్తున్నారు. నేను ఒక్కదాన్నే మంచి వీడియోలు చూడాలంటే ఎలాగన్నా లేదు. క్రీస్తుని కలిగినటువంటి నీవు పరిశుద్ధంగా జీవించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. వాస్తవానికి యోసేపు జీవితం గురించి మనం ఆలోచన చేస్తుంటాం. యోసేపు యవనస్తుడు, నవయవనంలో ఉన్నాడు. ఒక అందమైన స్త్రీ వచ్చి తను శోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం విడిచి పారిపోయాడు. జానత్వానికి దూరంగా పారిపోయాడు యోసేపు. నాకు అనిపించింది కొన్ని సంవత్సరాలు యోసేపు యొక్క ప్రత్యేకతను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ కనుక యోసేపు గనక కుమారులు గనక లేకపోతే, ఎవరు యోసేపు కుమారులు? ఎవరు? మనషే, ఎఫ్రాయిం. ఇద్దరు గనక లేకపోతే నాకు వేరే ఆలోచనలు వచ్చాయి. యోసేపు వాస్తవానికి ఏమన్నా నపుంసకుడా, అంటే స్త్రీ మీద ఆసక్తి లేనటువంటి వాడు అనేటువంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. కానీ యోసేపుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినా సరే నిజంగా ఆ మాటను మనం ఆ యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు, సో జోసెఫ్, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. సో దేవుడు యోసేపుతో ఉన్నాడు. ప్రతిరోజు దేవునితో గడుపుతున్నాడేమో, ప్రతిరోజు కూడా దేవుని ముఖాన్ని చూస్తున్నాడేమో, ప్రతిరోజు కూడా యేసయ్య యొక్క ముఖాన్ని చూస్తున్నాడేమో. ఆ స్త్రీ ముఖం అసహ్యంగా కనిపించింది. ఆ స్త్రీ ముఖం ఒక రకంగా చెప్పాలి కూరిపోలే కనిపించింది. నువ్వు కూడా ప్రభువుతో జీవిస్తున్నంత కాలము ఈ లోకము నీకొక ఎలా కనబడుతూ ఉంటుంది? అసభ్యకరంగానే కనబడుతుంది, అసౌందర్యంగానే కనబడుతుంది. కానీ క్రీస్తు జీవిస్తున్నప్పుడు క్రీస్తు సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు లోకంలో ఏ సౌందర్యమైనా సరే నీ ముందు అది ఎలా జీరోగానే కనపడుతుంది. ప్రియదేవజనాగమ, ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించడం కొరకు మనం పిలువబడ్డాం. యు ఆర్ కాల్డ్ టు బీ లివ్ సెపరేట్లీ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి ప్రత్యేకంగా మనం జీవించాలి. ఎవరుస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఈరోజున పాపాన్ని అంటకుండా మనం జీవించాలి. అసలు భక్తి అంటే యాకోబు చెప్తున్నాడు 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, భక్తి అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా జీవించడం. ప్రియవని చెల్లి, మాలిన్యాన్ని అంటించుకుంటున్నావా లేకపోతే మాలిన్యానికి దూరంగా వెళ్తున్నావా? కావాలని చాలామంది మాలిన్యాన్ని అంటించుకుంటూ ఉంటారు. జాగ్రత్త. ఈరోజున సమాజంలో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వాస్తవానికి నీ దగ్గరికి వచ్చి నీకు అవన్నీ ఇస్తున్నారు కదా, నేను ప్రేమిస్తున్నాను చెప్తా ఉన్నాడు కదా, వాస్తవానికి అది ప్రేమ కాదు, అది కామం. అది చాలామంది దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని అంటున్నారు. అది ప్రేమ కాదు. నువ్వు అనుకుంటున్నావు నాకు అతను గిఫ్ట్లు ఇస్తున్నాడు, లేకపోతే నాకు పెన్నులు ఇస్తున్నాడు, ఫోన్ రీఛార్జ్ చేపిస్తున్నాడు, అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇస్తున్నాడు అంటే అతడు పెట్టుబడి పెడుతున్నాడు. నీ నుంచి కావాల్సింది మరొకటి ఉంది అతనికి. నువ్వు అనుకుంటున్నావు నిజంగా ప్రేమించేస్తున్నాడు అని అనుకుంటున్నావు. అతనికి నీ నుంచి కావాల్సింది నీ శరీరం కావాలి. ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా, అది ప్రేమ. మంచి పేరు పెట్టుకున్నాం మనం ప్రేమని, అది ప్రేమ కాదు, కామం అది. జాగ్రత్త. చాలామంది యవ్వన చెల్లెములు ఈ రోజున మోసగించబడుతున్నారు. చాలామంది యవ్వన చెల్లెములు ఏడుస్తున్నారు. ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాలని మా దగ్గరికి వస్తున్నారు. మోసపోయాను. జాగ్రత్త. నీ వివాహం అయ్యేంత వరకు నీ శరీరాన్ని నువ్వేం చేసుకోవాలా? కాపాడుకోవాలా. ఈ ప్రపంచంలో గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? నీ సౌశీల్యం, నీ క్యారెక్టర్ అనేటువంటిది గొప్ప ఆస్తి. దాన్ని కాపాడుకోవాలి. వివాహం అయ్యేంత వరకు నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, దైవ చిత్తానుసారంగా నడవాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నా చెల్లెమ్మలారా, జాగ్రత్త. ఈరోజు చాలామంది మోసగాళ్ళు బయలుదేరారు, మీ జీవితంతో ఆడుకునేటువంటి వారు బయలుదేరారు. వారి విషయంలో జాగ్రత్త. ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించండి, ప్రభువుకి మీ జీవితాన్ని అర్పించండి. తగిన కాలం నందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. ఒకవేళ నీకు వివాహానికి ముందే భయంకరమైన జీవితాన్ని జీవించావా, జీవితాంతం ఆ యొక్క మెమరీస్ ఏదైతే ఉంటాయో అది నిన్ను బాగా వేధిస్తాయి. జీవితాంతం ఏడుస్తావు, జీవితాంతం ఏడవలసి వస్తున్న పరిస్థితి. యవ్వనస్తులారా, మీరు ప్రత్యేకంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించడం కొరకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కొరకు జీవించండి. యోసేపు క్రీస్తు కొరకు జీవించారు, పాపం నుంచి దూరంగా పారిపోయారు. లోకం నుంచి ప్రత్యేకించబడ్డాము కనుక మనం క్రీస్తు కొరకు జీవించాలి. దేవుడు మనల్ని లోకం నుంచి ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. లోకం నుంచి మనల్ని ఏం చేశాడు? సెపరేట్ చేశాడు. ఒక ప్రవాహంలో 2 రకాల చేపలు ఉంటాయి ప్రాముఖ్యంగా. ఒకటి బ్రతికిన చేప, మరొకటి చచ్చిన చేప. కొన్ని చేపలు చచ్చిపోతాయి వాస్తవానికి. సో ప్రవాహంలో చచ్చిన చేప యొక్క తీరు ఎలా ఉంటుంది? దాని యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి? చచ్చిన చేప ప్రవాహానికి ఏమవుతుంది? కొట్టుకు వెళ్ళిపోతుంది.
ఎటు వాలుంటే అటు వెళ్ళిపోద్ది. నీరు ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతుంది చచ్చిన చేప. కానీ బ్రతికిన చేప మాత్రమే ప్రవాహానికి ఎదురుతుంది. ఈరోజు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసండి? ఈ లోకంలో ఎదురీత చెయ్యాలని. కష్టమే. లోకాన్ని అంటించుకోకుండా, పాపాన్ని అంటించుకోకుండా లోకానికి ఎదురీత ఎదాలంటే చాలా కష్టం. ఎదురుగాల్లో సైకిల్ తొక్కడం కష్టమేనా? మెరక్కి సైకిల్ తొక్కడం కష్టమేనా? ఇప్పుడు తొక్కేవాళ్ళు ఎవరు సైకిళ్ళు? పోనీ స్విమ్మింగ్ చేసేటువంటి వారికి ప్రవాహము వస్తూ ఉంది, ప్రవాహం ఎదురొస్తూ ఉంది, ప్రవాహానికి ఎదురీత చాలా కష్టం, చేయలేరు. ఎదురుగాల్లో సైకిల్ తొక్కడం కష్టం, ఎత్తులో సైకిల్ తొక్కడం కష్టం, ఒక కొండ మీదకి ఒక బండరాతిని ఎక్కించడం కష్టం కదా. కానీ పాడేయటం, ఎత్తు నుంచి ఒక రాయి వదిలేయటం ఎంత ఈజీ. జస్ట్ ఆ యొక్క ఎత్తైన ప్రాంతంలో రాయిని ఇలా కదిపితే చాలు, అదే దొర్లుకుంటూ వచ్చేస్తుంది. నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుని కోసం జీవించడం అంటే ఏంటో తెలుసా? ఒక రాతిని ఒక ఎత్తైన పర్వతానికి ఎక్కిస్తున్నట్లు నీ క్యారెక్టర్ని అలా బిల్డ్ చేసుకోవాలి. లేదు క్యారెక్టర్ని కనుక పాడు చేసుకోవాలి అని అనుకుంటే కనుక జస్ట్ చాలా ఈజీ. విదిన్ 1 minute యూ కెన్ లూజ్ యువర్ క్యారెక్టర్. విదిన్ 1 second యూ కెన్ లూజ్ యువర్ క్యారెక్టర్. కానీ దాన్ని సంపాదించుకోవడం చాలా ప్రయాసపడాలి. రోజు ఒక మాటను చెప్పనివ్వండి, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు తెలుసా? ప్రత్యేకంగా జీవించాలి. ప్రవాహంలో 2 రకాల చేపలు. ఒకటి చచ్చిన చేప, ఆ ప్రవాహం ఎటు వెళ్ళిపోద్ది అది, ఎందుకంటే జీవం లేదు కదా, చచ్చింది కాబట్టి. సో ఆ యొక్క ప్రవాహానికి ఒక వాల్ ఉంటే ఒక పల్లంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. కానీ బ్రతికిన చేప మాత్రమే ప్రవాహానికి ఎదురీతూ ఉంటుంది. అలా ఎదురీత నీకు గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. పులస చేప గురించి చాలా సందర్భాలు చెప్తున్నాను. గోదావరి జిల్లాల్లో పులస చేప అనేటువంటిది చాలా చాలా ఖరీదైనటువంటిది, చాలా రుచికరమైన చేప. వాస్తవానికి చెప్పాలంటే గోదావరి జిల్లాల్లోకి వెళ్ళి సో ఈ ప్రపంచంలో ఏది రుచికరమైన చేప అంటే వాళ్ళు టక్కుమని చెప్తారు పులస చేప అని. పుస్తులు అమ్ముకుని కూడా పులస చేప తినాలనేటువంటి కాన్సెప్ట్ కలిగి ఉంటారు. అంటే ఆ సీజన్ రాగానే ఈ యొక్క మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టేసి చేప కొనుక్కుని తినేయండి, అంత టేస్ట్ ఉండేటువంటి చేప అని. అటువంటి చేపని మీరు చూస్తున్నారు. సుమారుగా అది 1 kg చేప 26,000 25,000 ఉంటుందండి. ఏమంటే మీరు చూస్తున్నారు కదా, మీరు ఆశ్చర్యపోతారేమో. కృష్ణా జిల్లా వాసులు, గుంటూరు జిల్లా వాసులు, ఒక చేప 1 kg చేప ఖరీదు ఎంత? 25,000. ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత, ఇంత ఖరీదు ఎందుకు వచ్చిందనంటే ఇది ప్రవాహానికి ఎదురెత్తు వచ్చింది. ఇది వాస్తవానికి దీని గమ్యస్థానం న్యూజిలాండ్, ఆ ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. కానీ ఎప్పుడైతే గోదావరి అనేటువంటి ఆ యొక్క నది జలాలు వస్తున్నాయని మరి దానికి ఎలా తెలుస్తుందో తెలీదు. సో అక్కడి నుంచి ఈదుకుంటూ సముద్ర జలాల్లోంచి నదీ జలాల్లోకి వస్తుంది అది. అప్పుడు గోదావరి యొక్క ఉధృతి చాలా చాలా వేగంగా ఉంటుంది. వాస్తవానికి ఏ ఒక్కరు కూడా ఈత కొట్టలేరు, ఆ ప్రవాహానికి ఏ ఒక్కరు కూడా ఈత కొట్టలేరు. కానీ ఈ చేప ఆ రిస్క్ తీసుకుంటుంది. ఈ పులస చేప, దాన్ని వాస్తవానికి ఎలస అన్నారు దాన్ని. ఈ చేప వాస్తవానికి ఆ యొక్క రిస్క్ తీసుకుని ఎదురీత ఎంత కష్టం అంటే ఆ ఎదురీతలు ఏమవుతుందంటే దాని బోన్స్ అన్నీ గట్టి పడిపోతాయండి. చూడండి, రోజు కూడా జిమ్కి వెళ్ళి రోజు ఎక్సర్సైజ్ చేసేటువంటి వారు, అథ్లెట్స్లో ఉండేటువంటి వారు ఎలా ఉంటారు? ఏమంటే ఇంత పొట్ట వేసుకుని, లేకపోతే మనిషి ఇంబ్యాలెన్స్గా ఉంటాడా? ఎలా ఉంటాడు? లోడ్ చేసిన గన్లా ఉంటాడు. రోజు 4-5 గంటలు ఎక్సర్సైజ్ చేసినట్టు ఎలా ఉంటాడు? సునాయాసంగా 5 కిలోమీటర్లు పరిగెడతాడు. మనం 5 కిలోమీటర్లు పరిగె ఉంటే హార్ట్ అటాక్ వచ్చేద్ది మనకి. ఎందుకంటే మనకి ఫిట్నెస్ లేదు, ఆరోగ్యం ఉండదు. సో ఈ ఫిష్ కూడా ఏమవుతుందంటే ఎలా తయారవుతుందంటే అంత భయంకరమైనటువంటి ఉధృతి కలిగినటువంటి నీటి మీద ఎప్పుడైతే ఈదుతూ ఉంటుందో పర్ఫెక్ట్ అయిపోద్ది అనమాట. దాని ఎనాటమీ, దానిలో ఉన్నటువంటి హార్మోన్స్ పర్ఫెక్ట్ చేప అనమాట. ఆ చేప అంత రుచిగా ఉండడానికి కారణం ఏంటంటే అది ఎదురీత. రెండో కారణం ఏంటంటే సముద్రం నుంచి అది ప్రత్యేకించుకుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మర్చిపోకండి ఎప్పుడు కూడా, పులస చేప అంత ఖరీదు ఎందుకు వచ్చిందంటే ఊరికనే కాదు, ఊరికనే పిచ్చోళ్ళ కొనుక్కోరు ఆ చేపని. ఆ చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంత రుచి వచ్చిందంటే దానికి అదేం చేసింది? ఉప్పు జలాల్లోంచి, సముద్ర జలాల్లోంచి మంచి జలాల్లోకి, గోదావరి నదిలోకి వచ్చింది. రెండోదిగా చెప్పాలంటే ఎదురీత ఈదింది. ఈరోజు నువ్వు కూడా ఆ చేప వలె ఎదురీత ఎదిరితే, నీవు కూడా లోకం నుంచి ప్రత్యేకించుకుని యేసయ్య అనేటువంటి మంచి నీటిలోకి నువ్వు వస్తే, జీవజలపు నదిలోకి వస్తే నీ విలువ పెరిగిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూసే విధానం మారిపోతుంది.
నీ విలువ చాలా గొప్పది. దేవుడు పరలోక రాజ్యంలో ఒక గొప్ప సింహాసనం దాని మీద కూర్చోబెడతాడు. సో నువ్వు ఎదురీతి ఎదుగుతున్నావా? ఎదురీతి ఎదటానికి ప్రయత్నం చేస్తున్నావా? చాలా టెంప్టేషన్స్ వస్తాయి జీవితంలో, చాలా శోధనలు వస్తాయి. చాలామంది ఈజీగా టెంప్టేషన్కి ఏమైపోతారు, లోనైపోతారు. ఏమనక్కర్లా, అబ్బా నీ వాయిస్ చాలా బాగుంది, చూడ్డానికి చాలా అందగత్తివి, యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ అనేటప్పటికి చాలా చిన్న మాటలకి చాలామంది పడిపోతారండి. చిన్న మాటలకి కొంతమందిని పాడేయడానికి పెద్ద ఖర్చు కూడా అక్కర్లేదు, 5 స్టార్ చాక్లెట్ చాలు. అంత వీకా, అంత బలహీనుడువా, అంత బలహీనురాలువా? ఆలోచించండి. లేదు, ఎదురీత ఎదాలా. దేవుని కోసం జీవిస్తా అన్నప్పుడు ఎదురీత ఎదాలా. నా ప్రియ వచ్చినాకమా, చాలామంది యూత్ ఉన్నారు. ఈ రోజున సందేశం అదే వస్తుంది, ప్రత్యేకంగా మనం జీవించాలి. క్రీస్తు పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించాడు. హెబ్రూ 7:26 మనందరికీ తెలుసు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. నా ప్రియ చెల్లి, ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానం తీసుకో. ప్రత్యేకంగా జీవించు. ఎదురీత, లోకంలో క్రీస్తు కోసం జీవించడం అంటే ఎదురీతే, చాలా ప్రయాస. ఉదయాన్నే లేచి మందిరానికి వస్తుంటే మిగతా లోక సంబంధమైన స్నేహితులు అంటారు, ఉదయాన్నే వెళ్ళిపోవాలా, ఉదయాన్నే చర్చికి వెళ్ళిపోవాలా అని చాలామంది మాటలు అంటూ ఉంటారు, సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏం చేసినా సరే నీకు వ్యతిరేకత రాదు. ఈ ప్రపంచంలో ఏ పాపం చేసినా ఏ ఒక్కరు ఎందుకు చేస్తామని అనరు. సినిమా హాల్కి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు అంటారా? లేకపోతే వ్యర్థమైన తిరుగుతున్నటువంటి వారిని చూసి ఎందుకు అలా జీవిస్తున్నాను అంటారు. ఇది నా పర్సనల్, ఆమె పర్సనల్ అంటారు. కానీ ఒక వ్యక్తి మందిరానికి వస్తుంటే ఎందుకు నువ్వు కూడా కలిసిపోయావా, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి నిన్ను ఎంతగానో వెనక్కి లాగేటువంటి వారు ఉంటారు. కానీ ఎదురేదాలా. దేవుని కోసం జీవిస్తా ఉన్నప్పుడు అనేక మంది నేను వెనక లాగాలనుకుంటారు. ఎదురుతున్నావా?